సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. In the present lecture, we will see the concept of illumination. Illumination అంటే ఏంటో చూద్దాం. అలాగే ఎలక్ట్రిక్ బల్బ్స్ అలాగే సిఎఫ్ఎల్ అలాగే ఎల్ఈడి బల్బ్స్. సో వీటి కోసం ప్రజెంట్ లెక్చర్లో నేర్చుకుందాం. ఓకే, సో ప్రజెంట్ ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, 4 స్టూడెంట్స్ ఉన్నారు. సరే, లెట్స్ బిగిన్. ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఇక్కడ లైట్ ఇల్యూమినేషన్ కోసం మాట్లాడుతున్నాం. సో ఇల్యూమినేషన్ మీన్స్ ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైటింగ్. ప్రాసెస్ ఆఫ్ లైటింగ్ ఇస్ కాల్డ్ ఇల్యూమినేషన్. ఓకే, సో మనం లైటింగ్ ని అరేంజ్ చేయడం ద్వారా మనం లైటింగ్ ప్రాపర్ గా అరేంజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ లైటింగ్స్ బల్బ్స్ యూస్ చేయడం ద్వారా మనం లైటింగ్ ని మనకు కావాల్సిన చేయొచ్చు. సో ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఇల్యూమినేషన్ అంటాం. సో ఇక్కడ ఇల్యూమినేషన్ సంబంధించి కొన్ని బేసిక్స్ టెర్మినాలజీ అనేది మనకు ఐడియా ఉండాలి. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటెన్సిటీ, ద లూమినస్ ఫ్లక్స్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్. ఏదో ఒక డైరెక్షన్ లో ది లూమినస్ ఫ్లక్స్ ని మనం ఏమంటామంటే ఇంటెన్సిటీ అంటాం. సో ఇక్కడ లూమినస్ మీన్స్ లైట్ రిలేటెడ్ ఇది. సో లైట్ ఫ్లక్స్ ని మనం సింపుల్ గా ఒక పర్టికులర్ డైరెక్షన్ లో దాని ఇంటెన్సిటీ అంటాం. సో లైట్ ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటంటే క్యాండిలా. లైట్ ఇంటెన్సిటీకి యూనిట్స్ ఏంటి? క్యాండిలా. అలాగే ఇల్యూమినెన్స్. సో ద లూమినస్ ఫ్లక్స్ డెన్సిటీ, దిస్ ఈస్ ఫ్లక్స్ డెన్సిటీ అట్ ద సర్ఫేస్. మనం ఏదో ఒక సర్ఫేస్ తీసుకున్నాం, ఆ సర్ఫేస్ పైన సమ్ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ ఏరియా అని తీసుకుందాం, 1 మీటర్. సో యూనిట్ ఏరియా తీసుకుంటే ఈ యూనిట్ ఏరియాలో మనకు ఎంత లూమినస్ ఫ్లక్స్ అనేది ఉంది, ఎంత లైట్ అనేది ఇన్సిడెంట్ అవుతుంది. సో దాన్ని మనం ఇల్యూమినెన్స్ అంటాం. సో దీనికి యూనిట్స్ ఏంటంటే లక్స్. అలాగే లూమెన్ పర్ మీటర్ స్క్వేర్ కూడా యూనిట్ అవుతుంది, లూమెన్ పర్ మీటర్ స్క్వేర్. సో అలాగే లూమినెన్స్ లైట్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియా. దిస్ ఈస్ లైట్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియా. ఓకే, సో లైట్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియాని మనం లూమినెన్స్ అంటాం. సో దీనికి యూనిట్స్ ఏంటంటే లూమెన్. ఇంకో విధంగా ఎలా చెప్పొచ్చు అంటే ఇంటెన్సిటీ యూనిట్స్ క్యాండిలా. సో లైట్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియా కాబట్టి క్యాండిలా పర్ మీటర్ స్క్వేర్. అలాగే లూమినెన్స్ ఎఫికసీ అంటే ఇదేంటంటే మనం ఎంత పవర్ అప్లై చేస్తాం దానికి అనుగుణంగా ఎంత లైట్ ఇంటెన్సిటీ అనేది వచ్చింది యూనిట్ ఏరియాలో అనే దాన్ని మనం ఎఫికసీతో ఇండికేట్ చేస్తాం. సో ద ఎఫికసీ మీన్స్ ది అమౌంట్ ఆఫ్ లైట్ సోర్స్ ఎమిట్స్ పర్ వాట్. ఒక వాట్ పవర్ అప్లై చేస్తే మనకి ఎంత లైట్ ఇంటెన్సిటీ యూనిట్ ఏరియాలో ఎంత లైట్ ఇంటెన్సిటీ వస్తుంది అనేది ఎఫికసీతో ఇండికేట్ చేస్తాం. సో యూనిట్స్ ఏమవుతాయంటే లూమెన్ పర్ వాట్. సో దీస్ ఆర్ సమ్ బేసిక్స్. ఓకే, సో లూమినెన్స్ ఎఫికసీని మనం ఇంకో విధంగా లూమెన్ పర్ వాట్ తో కూడా ఇండికేట్ చేస్తాం, ఎందుకంటే లూమినెన్స్ కి యూనిట్స్ లూమెన్ కాబట్టి. సో పర్ వాట్. ఓకేనా. సో ఇంటెన్సిటీ అంటే లూమినస్ ఫ్లక్స్ ఇన్ ఏ గివెన్ డైరెక్షన్. మనకి ఎంత లైట్ అనేది పడుతుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్ ఎంత లైట్ అనేది ఉంది, దాన్ని ఇంటెన్సిటీ అంటాం. సో ఇల్యూమినెన్స్ అంటే లూమినస్ ఫ్లక్స్ డెన్సిటీ ఇన్ ఏ పర్టికులర్ ఏరియా. ఒక యూనిట్ ఏరియాలో మనకు లూమినస్ ఫ్లక్స్ డెన్సిటీని మనం ఏమంటామంటే ఇల్యూమినెన్స్ అంటాం. అలాగే లూమినెన్స్ అంటే లైట్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియా. దిస్ ఈస్ లైట్ ఇంటెన్సిటీ పర్ యూనిట్ ఏరియా. ఓకేనా. సో సమ్ బేసిక్స్ ఇవి. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ లైటింగ్ ఈస్ కాల్డ్ ఇల్యూమినెన్స్. అలాగే మనకి లైటింగ్ కోసం మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బల్బ్స్ యూస్ చేస్తాం. స్టార్టింగ్ లో మనం ఇటువంటి బల్బ్స్ యూస్ చేసేవాళ్ళం. సో వీటిని ఇన్కాండిసెంట్ బల్బ్స్ అని కూడా అంటారు. సో దీస్ ఆర్ ద ఎలక్ట్రిక్ బల్బ్స్. ఓకేనా, ఇన్కాండిసెంట్ బల్బ్స్ అంటాం. ఓకేనా. సో ఇవి ఎలా వర్క్ చేస్తాయంటే టంగ్స్టన్ ఫిలమెంట్ ని
హీట్ చేయడం ద్వారా టంగ్స్టన్ ఫిలమెంట్ నుంచి ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు హీట్ అవుతుంది. సో అలా హీట్ అయినప్పుడు మనకు ఆ చుట్టుపక్కల ఉండే మనకి హీట్ అవ్వడం ద్వారా మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ బల్బ్స్లో మనం జనరల్గా ఇంటర్నల్గా ఈ ఫిలమెంట్ ఉంటుంది. ఇంటర్నల్గా ఈ ట్యూబ్లో ఈ బల్బ్లో మనం వేరియస్ ఇనర్ట్ గ్యాసెస్ని ఫిల్ చేస్తాం. ఎందుకోసం అంటే ఆ హీట్ని ఆ పర్టికులర్ హీట్స్ దగ్గర ఫిలమెంట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం ఈ ఇనర్ట్ గ్యాసెస్ యూజ్ చేస్తాం. సరే, టంగ్స్టన్ ఫిలమెంట్ని హీట్ చేయడం ద్వారా మనకి లైట్ అనేది వస్తుంది. జనరల్గా ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ అప్ టు 4000 ఫారెన్హీట్ అంత టెంపరేచర్ వరకు హీట్ అవుతుంది. అయితే ఇలా హీట్ అయినప్పుడు మనకు ఎనర్జీ అనేది చాలా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే విజిబుల్ లైట్ మనకు కావాలి. విజిబుల్ లైట్ ఉంటే సరిపోద్ది ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడాలంటే. కానీ ఇలా హీట్ చేసే ప్రాసెస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ కూడా ఎమిట్ అవుతుంది, ఐఆర్ రేస్. సో దానివల్ల ఏమవుతుంది, ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి మన కంటికి కనిపించవు కానీ ఎమిట్ అవుతుంది. సో దానివల్ల వేస్ట్ అనేది ఎనర్జీ అనేది వేస్ట్ ఎక్కువ అవుతుంది. సో దీస్ బల్బ్స్ లైట్ వెల్. ఈ బల్బ్స్ అనేవి బాగా పనిచేస్తాయి, కాకపోతే కాస్ట్ కూడా తక్కువే ఉంటుంది. సో ఈ బల్బ్స్ అనేవి జనరల్గా 10 రూపీస్ ఉంటాయి. ఓకే, 10 to 15 రూపీస్ ఇలా ఉంటాయి. సో కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది, బట్ ఇవి చాలా డెలికేట్. ఎందుకు ఆ ఫిలమెంట్ అనేది రాలిపోయింది అనుకోండి, ఊడిపోయింది అనుకోండి, సో బల్బ్ అనేది పనిచేయదు. సో ఇవి జనరల్గా ఎక్కువ డ్యామేజ్ దే డై క్విక్లీ అండ్ ఇన్ఎఫిషియన్సీ కూడా. ఎందుకు, ఎనర్జీ అనేది చాలా ఎక్కువ వేస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇందులో 90% ఆఫ్ దేర్ ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే ఈ బల్బ్స్లో మనం యూజ్ చేసేటప్పుడు ఆ రూమ్ అనేది చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. ఎందుకు, ఎనర్జీ అనేది హీట్ ఫామ్లో ఎక్కువ లాస్ అనేది అవుతుంది కాబట్టి. సో దే ఆర్ హైలీ ఇన్ఎఫిషియెంట్ బల్బ్స్. అయితే స్టాండర్డ్ ఇన్కాండిసెంట్ బల్బ్స్ అనేవి జనరల్గా వాటి యొక్క లైఫ్ స్పాన్ అనేది కూడా తక్కువ ఉంటుంది. సో వాటి యొక్క జీవితకాలం అనేది లైఫ్ స్పాన్ అనేది 750 to 2000 అవర్స్ 750 to 2000 అవర్స్ ఈ రేంజ్లో ఉంటుంది. అయితే మనం తక్కువ బ్రైట్నెస్తో ఈ బల్బ్స్ని యూజ్ చేసినప్పుడు ఇంకా లైఫ్ స్పాన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో అయితే ఇక్కడ ఈ స్విచ్చింగ్ విల్ నాట్ మేక్ కన్సిడరబుల్లీ ఎఫెక్ట్ for the life, but the usage at rated or higher voltages directly affect to the life of the bulb. ఇక్కడ ఈ బల్బ్స్కి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత వోల్టేజ్ వరకు మనం అప్లై చేయొచ్చు, ఎంత పవర్ వరకు తట్టుకుంటుంది, దానికంటే ఆ లిమిట్స్ కంటే ఎక్కువ పవర్స్ని అప్లై చేసామనుకోండి, ఎక్కువ వోల్టేజ్ అప్లై చేసామనుకోండి, ఈ లైఫ్ స్పాన్ అనేది ఇంకా డిక్రీజ్ అయిపోతుంది. సో దీస్ ఆర్ చీప్. కాస్ట్ అనేది లిటరలీ బాగా, లైటింగ్ అనేది బాగానే ఉంటుంది, లిటిల్ కాస్ట్, బట్ దే డై క్విక్లీ. ఎందుకు, దే ఆర్ డెలికేట్. ఇక్కడ ఫిలమెంట్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి బల్బ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే హై ఇన్ఎఫిషియంట్, ఎనర్జీ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ఎయిదర్ డైరెక్షనల్ ఆర్ నాన్ డైరెక్షనల్. ఈ బల్బ్స్ విషయానికి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బల్బ్ తీసుకుంటే ఈ లైట్ అనేది ఆల్ డైరెక్షన్లో మనకి ఎమిట్ అవుతుంది, అన్ని డైరెక్షన్లో మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దిస్ ఈజ్ నాన్ డైరెక్షనల్. అంటే అన్ని డైరెక్షన్లో ఎమిట్ అవుతుంది కాబట్టి. డైరెక్షనల్ అంటే పర్టికులర్ డైరెక్షన్లోనే లైటింగ్ అనేది పడేలా ఫోకస్ చేసామనుకోండి, సో దట్ ఈస్ డైరెక్షనల్. మన ఈ బల్బ్స్ని మనకి కావాల్సిన విధంగా మనం డిజైన్ చేసుకోవచ్చు, డైరెక్షనల్ ఆర్ నాన్ డైరెక్షనల్. అలాగే ఎఫికసీ విషయానికి వస్తే దీని యొక్క ఎఫికసీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎంత ఉంటుందంటే 10 to 15 లూమెన్ పర్ వాట్. అంటే 1 వాట్ పవర్ అప్లై చేస్తే 10 to 15 లూమెన్స్ మాత్రమే వస్తుంది. అంటే ఎఫిషియన్సీ అనేది తక్కువ, ఎఫిషియన్సీ అనేది తక్కువ వస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ బల్బ్స్. ఓకే, ఎలక్ట్రిక్ బల్బ్స్ మనం సింపుల్గా ఇంకో విధంగా ఇన్కాండిసెంట్ బల్బ్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ వన్ సిఎఫ్ఎల్, కాంపాక్ట్ ఫ్లోరసెంట్ ల్యాంప్. సిఎఫ్ఎల్ బల్బ్స్ అనేవి ఇలా ఉంటాయి. సిఎఫ్ఎల్ అనేది ఇలా ఉంటుంది. సో ఇన్సైడ్ సిఎఫ్ఎల్
An electric current is driven through a tube filled with argon and a small amount of mercury vapor. ఈ సిఎఫ్ఎల్లో మనకి ఏముంటుందంటే ఆర్గాన్ గ్యాస్ ఉంటుంది, అలాగే దీంట్లో స్మాల్ అమౌంట్ ఆఫ్ మెర్క్యూరీని యూజ్ చేస్తాం. సో ఈ బల్బ్స్ ఆన్ చేసిన వెంటనే ఈ మెర్క్యూరీ అనేది వేపర్గా మారాల్సి వస్తుంది. సో ఆర్డినరీ టెంపరేచర్స్ దగ్గర ఈ మెర్క్యూరీ అనేది లిక్విడ్గా ఉంటుంది. సో హీట్ చేస్తే అది వేపర్గా కన్వర్ట్ అవుతుంది. సో హీట్ అవ్వాలంటే కొంత టైం పడుతుంది కదా. సో కొంత టైం పట్టిన తర్వాత హీట్ అవుతుంది, అప్పుడు ఈ మెర్క్యూరీ అనేది వేపర్గా మారుతుంది. సో అప్పుడు ఈ బల్బ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ బల్బ్స్ అనేవి వార్మప్ టైం అనేది ఎక్కువ ఉంటుంది. సో దే టేక్ టైం టు వార్మప్, అంటే ఆన్ చేసిన వెంటనే ఈ బల్బ్స్ ఎలాగో సమ్ టైం అనేది తీసుకుంటుంది, అట్లీస్ట్ 1 సెకండ్ తీసుకుంటుంది. అలాగే దీస్ క్రియేట్స్ ఇన్విజిబుల్ యూవి లైట్, అల్ట్రావైలెట్ లైట్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, అది మనకి కంటికి కనిపించదు. విచ్ ఎగ్జైట్స్, ఇందులో ప్రొడ్యూస్ అయిన మెర్క్యూరీ వేపర్ అనేది, ఈ మెర్క్యూరీ వేపర్ నుంచి కరెంట్ అనేది పాస్ అయినప్పుడు మనకు ఎగ్జైటేషన్ డీఎగ్జైటేషన్ వల్ల మనకి యూవీ లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. యూవీ లైట్ అనేది మనకి కంటికి కనిపించదు, కానీ ఈ యూవీ లైట్ అనేది పాస్పర్ కోటింగ్, ఇక్కడ ఇది ఏదైతే గ్లాస్ ఉందో దీని కోటింగ్ ఉంటుంది కదా, వైట్ కోటింగ్ ఉంది కదా, సో దట్ ఈస్ పాస్పర్ కోటింగ్. ఈ పాస్పర్ నుంచి యూవీ లైట్ అనేది పాస్ అయినప్పుడు మనకి లైట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, విజిబుల్ లైట్ అనేది ఎమిట్ అవుతుంది. సో అందుకోసమే దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫ్లోరసెంట్. ఓకే, ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఫ్లోరసెన్స్ అంటాం. ఓకే, సో విజిబుల్ లైట్ మనకి ఫాస్ఫర్ నుంచి పాస్ అయినప్పుడు మనకు యూవీ లైట్ అనేది ఫాస్ఫర్ కోటింగ్ నుంచి పాస్ అయినప్పుడు మనకి విజిబుల్ లైట్ ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ఫ్లోరసెంట్. ఓకే, సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మనకి విజిబుల్ లైట్ వస్తుంది. అయితే సిఎఫ్ఎల్స్ అనేవి దీస్ ఆర్ ఎఫిషియంట్. మనం ఎలక్ట్రిక్ ఇన్కాండెసెంట్ బల్బ్స్తో పోలిస్తే దీస్ ఆర్ ఎఫిషియంట్. ఓకే, అండ్ లాంగ్ లాస్టింగ్, చాలా ఎక్కువ రోజులు వస్తాయి. వీటి యొక్క టైం అనేది లైఫ్ స్పాన్ అనేది మనకి 7,500 to 10,000 అవర్స్ ఉంటుంది. అదే ఇన్కాండెసెంట్ బల్బ్స్ విషయానికి వస్తే అప్ టు 2,000 అవర్స్, 2,000 అవర్స్ మాత్రమే ఉంది. సో ఇవి వచ్చేసరికి 10,000 అవర్స్, అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ లైఫ్ స్పాన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే దీస్ ఆర్, ఇక్కడ వీటి యొక్క లైట్ డిస్ట్రిబ్యూషన్ అనేది నార్మల్లీ డైరెక్షనల్గా ఉంటుంది. సో ఇది డైరెక్షనల్ అమ్మా. సో మన పర్టికులర్ డైరెక్షన్లోనే లైట్ అనేది ఎక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. సో మిగతా డైరెక్షన్లో లైట్ అనేది ఉండదు. సో దీస్ ఆర్ డైరెక్షనల్. అలాగే ఎఫికసీ విషయానికి వస్తే 25 to 70 లూమెన్ పర్ వాట్. ఇక్కడ ఇన్కాండెసెంట్ బల్బ్స్ వచ్చేసరికి అప్ టు 50, అదే ఇక్కడ 70 వరకు ఉంది, అంటే ఆల్మోస్ట్ 5 టైమ్స్ మనకు ఎఫికసీ అనేది ఇంక్రీజ్ అయింది. సో అందుకోసమే దీస్ ఆర్ ఎఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంటుంది. కంపేర్ చేస్తే ఇన్కాండెసెంట్ బల్బ్స్ కంపేర్ చేస్తే వీటి యొక్క ఎఫికసీ అనేది ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ వన్ ఎల్ఈడి లైట్స్. మనం రెగ్యులర్గా మనం నవడేస్ సాయి ఎవరమ్మా? సాయి ఎస్ అని ఎవరు? సాయి ఎస్ అని ఎవరు? మ్యూట్లో పెట్టు, మైక్ మ్యూట్లో పెట్టు. ఓకే, సో మనం నవడేస్ లో ఎల్ఈడి లైట్స్ అనేవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఎందుకంటే దీస్ ఆర్ మనకు లాంగ్ లాస్టింగ్, లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంటుంది. దే ఆర్ చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తాయి. అలాగే అవి డ్యామేజ్ కూడా అవ్వకుండా ఫ్లెక్సిబిలిటీ, డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎల్ఈడీస్ అనేవి ఎలా, దీస్ ఆర్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ ఆర్ సెమీ కండక్టర్స్. ఇక్కడ సెమీ కండక్టర్ డయోడ్స్ ఇవి. సో సెమీ కండక్టర్ డయోడ్, సింప్లీ ఇట్ ఈస్ పిఎన్ జంక్షన్ డయోడ్ దట్ కన్వర్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇంటూ లైట్. మనం అప్లై చేసిన ఎలక్ట్రిసిటీని లైట్గా కన్వర్ట్ చేస్తాయి. సో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ పిఎన్ జంక్షన్ సెమీ కండక్టర్ విచ్ ఎమిట్స్ ద లైట్ when it works in forward bias. ఫార్వర్డ్ బయాస్ లో పిఎన్ జంక్షన్
దిస్ ఈజ్ ఎ పిఎన్ జంక్షన్, సింప్లీ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. దీని నుంచి ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు మనకు ఏమవుతుందంటే ఎలక్ట్రిసిటీని లైట్గా కన్వర్ట్ చేస్తాయి. సో వీటి యొక్క ఈ ఎల్ఈడిస్ యొక్క అవుట్పుట్ విషయానికి వస్తే మనకు డిఫరెంట్ రేంజ్ అనేది ఉంటుంది. వేవ్ లెంగ్త్ రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో రేంజ్ ఫ్రమ్ రెడ్ ఈ ఎల్ఈడిస్ యొక్క రేంజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో డిఫరెంట్ కలర్స్ ఎల్ఈడిస్ అనేవి మనకి మార్కెట్లో అవైలబిలిటీ ఉంటాయి కదా. సో వీటి యొక్క వేవ్ లెంగ్త్ అనేది అప్ టు 700 నానోమీటర్స్, అప్ టు అప్ టు 700 నానోమీటర్స్ అంటే రెడ్ వరకు మనకి ఉండే కలర్స్ అన్ని మనం డిజైన్ చేయొచ్చు ఎల్ఈడిస్. సో బ్లూ ఎల్ఈడి కావాలంటే బ్లూ ఉంటుంది, ఇంకా ఎల్లో కావాలంటే ఎల్లో ఉంటుంది, వైట్ కావాలంటే వైట్ ఉంటుంది. సో డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఎల్ఈడిస్ని మనం డిజైన్ చేయొచ్చు. అయితే ఈ కలర్ అనేది దేనిపై డిపెండ్ అవుతుందంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న సెమీ కండక్టర్ యొక్క మెటీరియల్ పై డిపెండ్ అవుతుంది. సో ది కలర్ ఆఫ్ ద లైట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్ యూజ్డ్. అలాగే ఎల్ఈడి కన్సిస్ట్ ఆఫ్ 2 టైప్స్ ఆఫ్ ప్రాసెస్డ్ మెటీరియల్. మనకి ఇక్కడ పీ టైప్ ఉంటుంది, ఎన్ టైప్ ఉంటుంది. సో పిఎన్ జంక్షన్ ఫామ్ అవ్వాలంటే 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అలాగే ఎర్లియర్ డేస్లో మనం ఈ ఎల్ఈడిస్ని జనరల్గా ఇండికేటర్స్ కోసం మాత్రం యూజ్ చేసేవాళ్ళం. ఎలక్ట్రానిక్స్లో జస్ట్ ఇండికేషన్ మాత్రం యూజ్ చేసేవాళ్ళం. ఎలా అంటే డిస్ప్లేలో ఎల్ఈడి డిస్ప్లేస్ ఉంటాయి కదా. సో వాటి కోసం కానీ లేకపోతే సిగ్నల్ ల్యాంప్స్ కోసం కానీ ఇలా యూజ్ చేసేవాళ్ళం ఇండికేషన్ కోసం. అయితే ఇప్పుడు ప్రజెంట్ నవడేస్లో ఏం చేస్తున్నామంటే లైటింగ్ కోసం కూడా యూజ్ చేస్తున్నాం. ఇంట్లో లైటింగ్ కోసం, స్ట్రీట్ లైట్ల కోసం, అలాగే ఇండస్ట్రీస్లో లేకపోతే మోటార్ వెహికల్స్ ఫ్లడ్ లైట్ ఉంటుంది కదా. సో వాటి కోసం కూడా మనం ఈ ఎల్ఈడిస్ని యూజ్ చేస్తున్నాం. సో ఎందుకోసం అంటే దీస్ ఆర్ హైలీ ఎఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ అడ్వాంటేజెస్ వచ్చేసరికి చూడండి, సో లాంగ్ ఆపరేషనల్ అవర్స్, మన కంటిన్యూస్గా లాంగ్ టైం ఈ ఎల్ఈడిస్ని ఆపరేట్ చేయొచ్చు. సో దే ఆర్ హైయర్ ఎనర్జీ ఎఫికసీ, అలాగే డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అలాగే నాన్ టాక్సిసిటీ. అక్కడ సిఎఫ్ఎల్ విషయానికి వస్తే మెర్క్యూరీ ఉంటుంది. ఇట్ హ్యాస్ టాక్సిక్ ప్రాపర్టీస్, విషపూరితమైన ప్రభావాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఎల్ఈడిస్లో మనం ఎటువంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నామంటే దే ఆర్ నాన్ టాక్సిక్. సో ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎల్ఈడిస్. అలాగే ఎఫికసీ విషయానికి వస్తే ఈ ఎల్ఈడిస్ అనేవి 125 లూమెన్ పర్ వాట్, 125 లూమెన్స్ పర్ వాట్. అదే ఇక్కడ ఇన్కాండిసెంట్ బల్బ్స్ విషయానికి వస్తే 10 to 15. ఓకే, సో ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో అదే మనం 100 వాట్ బల్బ్స్ యూజ్ చేస్తున్నాం కదా, 100 వాట్స్ ఇన్కాండిసెంట్ బల్బ్స్ ఉన్నాయి కదా. సో దే హ్యావ్ 100 వాట్స్, 100 వాట్ పవర్ అది. సో ఎల్ఈడిస్ యావరేజ్గా మనం ఇళ్లలో యూజ్ చేసేది 9 వాట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సేమ్ లైటింగ్ వస్తుంది, కాకపోతే పవర్ అనేది తక్కువ యూజ్ చేసుకుంటుంది, ఆల్మోస్ట్ 10 టైమ్స్ తక్కువ యూజ్ చేస్తుంది. సో 10 టైమ్స్ ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయింది. ఇన్కాండిసెంట్ బల్బ్స్తో కంపేర్ చేస్తే ఎల్ఈడిస్ యొక్క ఎఫికసీ అనేది 125 లూమెన్ పర్ వాట్, అంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ ఇంక్రీజ్ అయింది. సో హై ఎఫిషియన్సీ ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్కాండిసెంట్ బల్బ్, అలాగే సిఎఫ్ఎల్ కాంపాక్ట్ ఫ్లోరోసెంట్ ల్యాంప్, అలాగే ఎల్ఈడి లైట్స్, అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఇల్యూమినేషన్ అంటే ఏంటో. ఇల్యూమినేషన్ అంటే ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ లైటింగ్ మనం అప్లై చేయడాన్ని ఇల్యూమినేషన్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రజెంట్ లెక్చర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.